సకులందరికీ నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు స్వయం ఉపాధి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ఎలిప్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ శ్రీమతి రమాదేవి గారు. స్వయం ఉపాధికి సంబంధించి వారు ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, ఈరోజు మా సకులకి స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేస్తారు? ఈరోజు మనం బనానా ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ గురించి చెప్పుకుందాము. అంటే బనానా ఫైబర్ ద్వారా అంటే కొన్ని ప్రోడక్ట్స్ చేసుకోవచ్చు అనమాట. వీటికి చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఈరోజు అంటే ప్లాస్టిక్ ఒకటి వాడకూడదు, తర్వాత పొల్యూషన్ అనే ఇష్యూ, తర్వాత బయోడిగ్రేడబుల్ మెటీరియల్ అనమాట. ఇది అంటే భూమిలో కలిసిపోయే మెటీరియల్. అటువంటిది వేస్ట్ని కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజున. కాబట్టి ఈ బనానా ఫైబర్ అంటే బనానా ఆకులు, తర్వాత అరటి ఆకులు, తర్వాత అరటి పండు, ఇవన్నీ కూడా మనం వాడుకుంటాము. అట్లాగే దాని అంటే బార్క్ ఉంటుంది, దాన్ని మట్టుకు మనం పడేస్తాం అనమాట, లేదా ఫెర్టిలైజర్ కింద పొలాల్లో వాడతారు. సో దాని నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసి మనం కొన్ని తయారు చేసుకోవచ్చు, వస్తువులు చేసుకోవచ్చు. అట్లాగే బనానాని వీవ్ చేసి మ్యాట్స్, అట్లా టేబుల్ మ్యాట్స్, డోర్ మ్యాట్స్, ఇటువంటివి కూడా బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్, ఈవెన్ బట్టలు కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఆ బనానా ఫైబర్ నుంచి అనేది ఒక ఇండస్ట్రీ. జనరల్గా ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించి ట్రైనింగ్, అలాగే ట్రైనింగ్ పీరియడ్ అండ్ ఈ ట్రైనింగ్ చేయాలంటే మినిమం మనం ఎంత పే చేయాలి, అలాగే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముండాలో చెప్పండి మ్యామ్. బనానా బార్క్ ఎక్స్ట్రాక్షన్కి ఒక ట్రైనింగ్ ఉంటుంది. దీని నుంచి ఇప్పుడు అంటే ఫైబర్ ఎక్స్ట్రాక్షన్కి ఒక ట్రైనింగ్ ఉంటుంది. ఇది కాకుండా దీంట్లో వాల్యూ ఎడిషన్ అంటే రకరకాల వస్తువులు తయారు చేసుకుంటాం. మ్యాట్స్ కానివ్వండి, బుట్టలు కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఇవన్నీ స్కిల్ ఒకటి కావాలన్నమాట. ఇటువంటి ప్రోడక్ట్స్ ఎక్కడైతే మార్కెట్ ఉంది, ఈవెన్ అంటే ఫార్మర్స్ కూడా ఇది లాభం. ఈ బార్క్ని కూడా వీళ్ళు కొనుక్కుని దాని నుంచి వేరియస్ ఐటమ్స్ తయారు చేస్తారు. కాబట్టి ఇటువంటి రైతులకు కూడా ఇది లాభం అన్నమాట. సో ఇటువంటి ప్రోగ్రామ్స్కి గవర్నమెంట్ స్పాన్సర్ కూడా ఉంటుంది మోస్ట్లీ. కాబట్టి చాలా నామినల్గానే ఉంటుంది ట్రైనింగ్ కాస్ట్. అండ్ ఇది ఒక కుటీర పరిశ్రమ కాబట్టి చిన్న లోన్స్ అంటే తక్కువ లోన్స్లో కూడా వీళ్ళు ఎవరికి వాళ్ళే ఒక ఇండస్ట్రీ లాగా టైనీ ఎంటర్ప్రైజ్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. దీనికి పెద్ద క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు. ఉత్సాహం ఉండి మోస్ట్లీ గ్రామీణ ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చేది. గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఒక చిన్న పరిశ్రమలాగా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ డిమాండ్ అంటే ఇంటర్నేషనల్ డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అనమాట ఇది. మేడం, ఈ ట్రైనింగ్ చేసిన తర్వాత ఇండస్ట్రీని స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే మినిమం ఎంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది? అలాగే మనకు ఒక ప్లేస్ కావాలి కదండి ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి, ఎంత ప్లేస్ అవసరం ఉంటుంది? మిషనరీ ఎక్కడ దొరుకుతుంది? ప్లేస్ కూడా ఒక 500 స్క్వేర్ ఫీట్ ఉన్నా కూడా సరిపోతుంది. కాకపోతే ఇది ఒక కన్సార్టియం అంటే ఒక 10-15 మంది కలిసి కనుక చేస్తే చాలా మంచి ప్రాజెక్ట్ అవుతుంది ఇది. ఎందుకంటే వాళ్ళే దాన్ని తయారు చేసుకుని, వాళ్ళే అమ్ముకుని, వాళ్ళే దాంట్లో లాభం పొందితే కనుక చాలా మంచి ప్రాజెక్టు ఇది. ఒక అంటే కోఆపరేటివ్గా అయితే చాలా చక్కటి ప్రాజెక్ట్ అనమాట. మిషనరీ దగ్గరికి వస్తే ఇది నేను ఇంతకు మునుపు చెప్పాను. ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్కి కూడా మనకి మిషన్ అవైలబుల్ ఉంది. 1.5 నుంచి 2 lakhs వరకు కాస్ట్ అవుతుంది. ఇంకా వర్కింగ్ క్యాపిటల్కి 1 లక్ష రూపాయలు పెట్టుకుని అంటే 3 లక్షల్లో ఈ ప్రాజెక్ట్ వస్తుంది. సో మేడం, ఈ ఇండస్ట్రీకి సంబంధించి స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే మిమ్మల్ని సంప్రదించడం ఎలా? ఒక అంటే టోల్ ఫ్రీ నెంబర్ 8866661374 సంప్రదించి ఓన్లీ వర్కింగ్ అవర్స్, వర్కింగ్ డేస్లో ఈ నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ చేస్తే పేరు రిజిస్టర్ చేసుకున్న వెంటనే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వాళ్ళకి అవకాశం ఇస్తామన్నమాట. www.elip.org తర్వాత elip93@gmailకి ఒక మెయిల్ పంపిస్తే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇట్లా బనానా ప్రోడక్ట్స్ తయారు చేయాలనుకుంటున్నాను అని ఒక మెయిల్ పంపిస్తే వాళ్ళ పేరు మేము ట్రైనింగ్కి రిజిస్టర్ చేసి వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నమాట. మేడం, మా సకులందరికీ స్వయం ఉపాధికి సంబంధించినటువంటి విషయాల్ని తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్తే. ఇది ఇవాల్టి స్వయం ఉపాధి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.